పువ్వా రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోపుగట్టి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా పడుచుతనపు గడుసు అలపు పాటవు నువ్వా వా వా. వెల్కమ్ టు వెలాన్ వెస్టర్న్ బ్రీఫ్స్ సినిమా చూపిస్తా మామ పవర్డ్ బై అనిల్స్ లొంగిలు. సినిమా చూపించడంలో సింహరాశిలో పుట్టిన నరసింహరాజుని ఈ షోకి వచ్చి అల్లరి చేసే అమ్మాయిల పాలిట నేను అల్లరి ప్రియుణ్ణి. అదే ఈ షోకి వచ్చి అల్లరి చేసే అబ్బాయిల పాలిట అంకుశలో రాజశేఖర్ని. ఇప్పుడు మన సినిమా చూపిస్తామాలో మొదటిగా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా? ఇతను చీర కడితే ఫైటింగ్, చీరెత్తితే రేటింగ్, ఫ్యామిలీ స్కిట్లకి ఇతనే కింగ్. వచ్చేది అన్న చంద్రన్న, చమ్మక్ చంద్రన్న. ఇప్పుడు దందా మొదలవుదా ఎవ్వరో ఇది ఎప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారో మిర్చి 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 లాంటి కుర్రదే. ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్త్రా లేకపోతే మధ్య మధ్య చేస్త్రా? అప్పుడప్పుడు అలా సరదాగా చేస్తే అంతే. వెల్కమ్ టు సినిమా చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తాం మామ. మంచి సక్సెస్ఫుల్ రన్నింగ్ ఉన్న షో. మా షోకి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నాయి స్కిట్లు, ఎలా జరుగుతున్నాయి, సినిమాలు ఎలా జరుగుతున్నాయి, లైఫ్ ఎలా ఉంది? జీవితం చాలా బాగుంది, జబర్దస్త్ గా ఉంది అంతే. ఇప్పుడు వస్తున్న మరో పార్టిసిపేట్ ఎవరో తెలుసా? వీరా నా నరజానా దా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అడ్డగో పేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత కట్ట ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్ప్గా ఉన్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోదే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్ద పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టావంటే టాపు టాపు టాపులేసి పోతే రో. సూపర్, థ్యాంక్ యూ. అదరగొట్టేశారు. నాకు తెలుసు. మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నా. చెప్పండి. మీరు నవ్వితే అచ్చో నాలాగే నవ్వుతున్నారు. ఎనీహౌ వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. థ్యాంక్ యూ. సినిమాలు చేసే వాళ్ళకి సినిమా చూపిస్తాను అని పిలిచారు. అవును. సో చూద్దాం సినిమా చేసే వాళ్ళకి సినిమా ఎలా చూపిస్తారో, మీ సినిమా ఎలా ఉంటుందో. మీరు చేసే సినిమాలు వేరు, నేను చూపించే సినిమా వేరు. వింటుంటేనే టెన్షన్ గా ఉంది. చూద్దాం మీ సినిమా ఎలా ఉంటుందో. ఇప్పుడు సినిమా చూడడానికి రెడీగా ఉండండి. రెడీగా ఉన్నానండి. అక్కడికి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా? అవలీలగా మాట్లాడే వాళ్ళని మంచి వక్త అంటారు. అలా మాట్లాడే వాళ్ళు అందంగా ఉంటే సంయుక్త అంటారు. లెట్స్ వెల్కమ్ సంయుక్త. థ్యాంక్ యూ శ్రీను గారు. సంయుక్త గారు బాగున్నారా? బాగున్నానండి. సో ఈ రోజు ఏంటి రాజశేఖర్ గారు వచ్చేసినట్టున్నారు. మా శ్రీను గారు కనిపించట్లేదు ఈ రోజు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇద్దాం, ఖచ్చితంగా ఇస్తాను నేను. కానీ రోజుకో గెటప్ లో తిరిగా నేను. ఎవరికి దొరుకుతాను, ఎవరికి చిక్తాను.
యాంకర్స్ అందరూ సినిమాలు మేము చూపిస్తూ ఉంటాం ఛానల్స్ లో. Okay. సో ఇప్పుడు మీరు మాకు సినిమా బాగా చూపించబోతున్నారు. ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావు. ఖచ్చితంగా చాలా ఎక్సైటెడ్ గా కూడా ఉన్నాను. Anyhow, సినిమా చూడడానికి రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నాను. సరే, నువ్వు అక్కడికి వెళ్తే ఇంకొక వ్యక్తిని పిలవాలి. ఓకే, ష్యూర్. ఇప్పుడు వచ్చే మరో పార్టిసిపేట్. ఇతను పిండా కూడా అంటే పగలబడి నవ్వాం, గుర్రం పేడి ఉందా అంటే గుర్రంలా ఈకిలించి నవ్వాం. ఇలా తన నోరు విప్పిన ప్రతిసారి మనం నోరు విప్పి నవ్వాం. ఎవరనుకుంటున్నారా? చంటి. ఏంటి లేటు? దా తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, वैसे पकीला मैं हूँ अकेला, रावे और पिल्ला मैं बजनू तू लैला, हम तुम्हें वाला something अरेला, रम पंचकला प्रपंचम विनेला, come to the party Subbalaxmi, welcome to the party Appataxmi, come to the party Subbalaxmi, welcome to the party Appataxmi. Hey, రెడ్ 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 ఎరుపు. చంటి గారు పెళ్ళైన దగ్గర నుంచి కళ మారిపోయింది, ఎక్కువైంది. నీకైందిగా పెళ్లి? అయింది. స్టార్టింగ్ లో నువ్వు ఎలా ఉన్నావు? ఎలాగే సేమ్. నెలకే నెలకే ఇంత మరి సంవత్సరాలు అయిపోయినాయి నాకు ఇక్కడ. మరి నేను ఎవరో చెప్పుకోవాలి నా బాధ. నాకు స్కిట్ దొరికింది ఒకటి. ఏది ఇచ్చిన స్కిట్ తయారు చేస్తాడు. ఇప్పుడు పిల్లలందరూ బయట మొగుడు పెళ్ళం మధ్య గొడవ స్కిట్ చెప్పు. నా కంటెంట్ ఏమని చెప్తాను. ఒక డాక్టర్ ఒక పేషెంట్. ఓకే, డాక్టర్ వచ్చేసి మొగుడు ఉంటాడు, పేషెంట్ పెళ్ళమే వస్తుంది. సిగ్గులేదు నీకు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పెళ్ళ మొగుడు తప్పితే ఇంకోటి రాదా నీకు? దానికి మించిన ప్రపంచమే లేదురా ఎరుపు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సినిమా చూపించడానికి ముందు మీ నలుగురికి నేను కొంచెం అమౌంట్ ఇవ్వాలండి. ఆ అమౌంట్ ఇవ్వాలంటే మా ధనలక్ష్మి పైన ఉంది. ఆ ధనలక్ష్మి కిందకి రావాలంటే మీరు ఏదో ఒకటి చేసి పిలవాలి. మీరు ముందు సెంటర్ రండి. నా షోలో మీరు సినిమా చూపించుకోవాలన్నా ఆడాలన్నా మీకు కొంచెం అమౌంట్ ఇవ్వాలి. సో ఆ అమౌంట్ మొత్తం పైన మా ధనలక్ష్మి దగ్గర ఉంది. ఆవిడ కిందకి రావాలంటే ఆవిడని ఇంప్రెస్ చేసేది చేస్తే ఆవిడ కిందకు వస్తుందన్న. ఆవిడని పిలవాలి మీరు కిందకి. మాటలతో తప్పించి ఎలా పిలిచినా పర్లేదు నాకు. మాటలతో తప్పించి ఎలా అయినా పిలవచ్చు. ఎలా పిలవచ్చు? తెలుగు చిత్రాల్లో బుగ్గన చుక్కెట్టుకుని మూతి మీసం మెలేసి లుంగి కట్టుకుని పాత విలను కబాలి అని పిలవంగానే ఎస్ బాస్ అని మీ ముందు వినయంగా నించోడానికి పాత కబాలి అనుకున్నారా? కబాలీరా. చంద్రన్న మీరు వసే నా కూరలు నా కరివేపాకు కిందికి రా. వసే రాములా తీసుకోవాలా 2 లక్షలు కట్నం. వేనా నువ్వు? ధనలక్ష్మి ఐ లవ్ యూ. నువ్వు కిందికి రాకపోతే నేను హట్టు. ఆవిడ అటు నుంచి పైకి వెళ్ళిపోద్ది. రావా ప్లీజ్? రావట్లేదు. చూద్దాం, నలుగురికి ఇంప్రెస్ అయ్యేలా ఉండాలి. అండ్ మీరు చెప్పండి వేనా గారు. ప్లీజ్ నా కోసం. ఇటు వచ్చేస్తుంది అది. ఏంటి ఇంట్లో మీ చూస్తూ ఉంటారు? పర్లేదండి. అలవాటు అయిపోయిన జీవితాలకు ఆఖరి రోజులు ఎక్కువ అని. దీంట్లో మొత్తం 50 లక్షలు ఉన్నాయి. ఈ 50 లక్షల్లో మనిషికి 2,50,000 చొప్పున ఇస్తాను. ఇప్పుడు మన సినిమా చూపిస్తాం. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే రంగు పడుద్ది. ఈ రౌండ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ రౌండ్ అన్నమాట. టంగ్ ట్విస్టర్. ఎస్, ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. 1 మినిట్ టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 మినిట్ టైంలో మీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేను ఇవ్వనండి. ఎవరైతే ముగ్గురు ఆడకుండా ఉంటారో ఆ ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాలి. ఓకే, దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, తడబడకూడదు, రాంగ్ చెప్పకూడదు, పిండి పడుతున్నప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవద్దు. మరి ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే ఎప్పుడు అనర్గళంగా ఎప్పుడు మాట్లాడుతుండే మా చంద్ర గారు చెప్దాం అనుకున్నాను. సంయుక్త గారు వస్తారు ఇప్పుడు. ఓకే, మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే
రూలర్, రూల్స్ రూరల్. ఏంటండి అది? రూరల్ రూలర్, రూల్స్ రూలర్. రూరల్ రూరల్. ఎస్. రూరల్ రూలర్, రూల్స్ రూరల్. ఎస్. సంయుక్త, చంటి గారు మీకు భరోసాగా ఉన్నారు కదా? నేను ఉన్నానమ్మా. సంయుక్త, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రూరల్ రూరల్. రూరల్ రూరల్. దేవుడా, రూరల్ రూలర్, రూల్స్ రూరల్. రూరల్ రూలర్, రూల్స్ రూలర్. రూరల్ రూలర్, రూల్స్ రూలర్. రూరల్ లాస్ట్ లో రూరల్. నాకు అసలే దా పలకదు. టైమ్. కానీ మామూలు తిరగట్లా మీకు రా అనే పదం అక్షరం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అసలే రా పలకదు. నిజంగా ఇంత బాగా ఎన్నిసార్లు గట్ట చెప్పిందంటన్నా డక్అవుట్ అయిన సంయుక్తకు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టు. ఇప్పుడు రాబోతుంది ఎవరంటే పిలువాడిని ప్లీజ్. చంద్రన్. చంటిగాడే. చంద్రన్న రండి. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. చంద్రన్న రెడీగా? రెడీ. మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కలర్ స్టిక్ ఎరుపు. స్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ? ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ ఎరుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. అంతే. సూపర్, ఎక్సలెంట్ అన్న. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కర్రల కలర్ ముందుకు రండి. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నర్ర కలర్ ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల చెప్పండి. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్ర ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు. ఎరుపు తిడుతున్నా అబ్బాయి ఎరుపు అని. ఎర్ర కర్రల ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. రే ఎన్నిసార్లు చెప్తావురా? ఎర్ర కర్రల కలర్ ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కలర్ టైం అవుతుంది. సూపర్ చంద్రన, చాలా మంచి చీటింగ్ గేమ్ ఆడేసి ఎన్నిసార్లు కరెక్ట్ గా చెప్పావంటే కబాలి 3 times. సూపర్. అంటే 30,000 గెలుచుకున్నారు. ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు మీ ఇష్టం, తీసుకోండి. చంటి 30,000. అరే నా ఒక్కడి దగ్గర ఎందుకురా 30? నేను దీని గురించి అడగల, మొన్న ఈవెంట్ చేసాం, ఇవాళ డబ్బులు. ఆ చెక్ వచ్చినప్పుడు ఇచ్చేస్తా. అది రాదుగా, నాకు ఇచ్చారా ప్లీజ్. రాయే లాక్కోండి, లాగేసుకోండి. సో మిగిలిపోయింది ఇంకిద్దరు. ఈ ఇద్దరులో మరి నన్నెప్పుడు పిలుస్తావు అని చెప్పి కుతూహలంతో ఉన్నారు. చంటనా దండనా?
రెడీ అన్న గ్లాసెస్ పెట్టేసుకోండి. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. మీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. రెడీ ర్యాలీ ర్యాలీ. yes ఓకే చందన your time starts now. 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. అది 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. లోపలకు వచ్చారంటే కబాలీరా చందన చెప్పు. 6 ఎర్రరాళ్ళ లారీల 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్రరాళ్ళ లారీల 6 ఎర్రరాళ్ళ 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. అది 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. 6 ఎర్రరాళ్ళ లారీల ర్యాలీ. కబాలి. అరే కవాలి అరే తూల తీరిందా బాగా తూల తీరిందా తప్పు చేయడం అయితే పెట్టడం వీడికి మా సరదా పిచ్చాక తీరుస్తాడు బాగా మీ దురద. సూపర్ అన్న చాలా బాగా చెప్పారు కంగ్రాచులేషన్స్. మొత్తానికి మీరు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పారంటే సూపర్ 2 times కరెక్ట్ చెప్పారు అంటే 20,000 రూపీస్. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ సంయుక్త వచ్చి ఆడేసింది, చంటన్ ఆడేశాడు, చంద్రన్ ఆడేశాడు. అవేనా వేనా నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. బ్లాక్ గ్లూ గన్, Yes. బ్లూ గ్లూ గన్. ఎగ్జాక్ట్లీ. వేనా యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. బ్లాక్ గ్లూ గన్, బ్లూ Fast, గ్లూ గన్. fast గా. బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. Fast. బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. 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 బ్లాక్ గ్లూ గన్, బ్లాక్ గ్లూ గన్, బ్లూ Fast గా, గ్లూ fast గా. గన్. బ్లాక్ బ్లూ బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. ఫాస్ట్ బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. బ్లాక్ గ్లూ గన్, బ్లూ గ్లూ గన్. బ్లాక్ గ్లూ గన్. ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా సూపర్ వేనా. సో వీణా ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పిందంటే 13 times అంటే 1,30,000. ఎవరి దగ్గర నుంచి అది తీసుకున్నా నీ ఇష్టం. 50 from Chandra. ఓకే 50 from Chanti. ఓకే 30 from Samyukta. గో టేక్ యువర్ మనీ. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. నేను సెకండ్ రౌండ్కి వెళ్ళాలంటే ఇక్కడ నాకు సెటప్ కావాలి. సెటప్ రామా డా.
ఇది ఒక బజర్ రౌండ్. ఓకే, దీనిలో నేను 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. వాళ్ళు ఈ పక్కన వచ్చి కూర్చుంటారు. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఎవరో ఒకరి మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఒకవేళ రాంగ్ చెప్పారనుకోండి బజర్ నొక్కి ముగ్గురు కలిసి ఆన్సర్ చెప్పిన వాళ్ళు మొహం మీద వాటర్ కొడతారు. కానీ ఫస్ట్ ఎవరైతే కొట్టారో వాటర్ వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాక్కుంటారు. ఓకేనా? మన జోర్సే మార్లో ఫస్ట్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? వీణా. వీణా ఆన్సర్ ఏంటి? కాజల్ అగర్వాల్. ఆన్సర్ కాజల్ అగర్వాల్ అని చెప్పింది. చూద్దాం ఒకసారి. సో రైట్ ఆన్సర్ చెప్పావు వేనా, కంగ్రాచులేషన్స్. జోర్సే మార్. లేదు మొహమ్మద్ వాలా. ఓకే ఓకే రెడీ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. వేనా ఇప్పుడు 10,000 చంటన్ దగ్గర నుంచి లాగేసుకో. అంటే మొత్తం ఇవ్వాలి. మొత్తం ఎందుకు ఇస్తారు? జోర్సే మార్లో సెకండ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన అసలు ఏ పాటలో ఉంది? ఫస్ట్ బజర్ నొక్కేసింది వేనా కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? బ్యాంగ్ 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 బ్యాంకాక్. ఆ పాటి పాటి నీ పాటి పాడు 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 పార్టీ 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 లెట్స్ టుగెదర్ పార్టీ Party, party, party. Let's together party. వేనా చెప్పింది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూడాలంటే ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్ చెప్పేసావు వేనా. జోసే మార్. Brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. వేనా సూపర్. 10,000 తీసుకో అక్కడి నుంచి. ఇప్పుడు జోర్సే మార్లో థర్డ్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఫోటోలో మహేష్ బాబు, నమ్రత, శ్రీయాలతో పాటు ఉన్న ప్రముఖ హీరోయిన్ ఎవరు? ఈ పక్కనండి చంటి గారు. ఏంట్రా ఏంటి చెప్పు ఆన్సర్. పెద్ద వేషాలు ఇస్తే పళ్ళు రాస్తాయి. అవును రా, ఆన్సర్ చెప్పురా. అది చెప్పరా? ఆ. చెప్పేస్తున్నా. అన్న ఆన్సర్ ఏంటి కరెక్ట్ చెప్పండి. చార్మి. చూద్దాం చార్మి రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూడాలంటే ఆన్సర్ రివీల్ ప్లీజ్. హలో, నేను రమ్యకృష్ణ అన్న. 4 సార్లు చార్మి చార్మి 4 సార్లు చార్మి అని అనలేదు. రెడీ జోసమా. అది 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 వయ్యారి గుడ్ల గువ్వ, గుయ్యందే గుండె గువ్వ, హే తోబారే త్వరలో నిర్వాజాలము. నందువి బంగారి ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే చెమ్మక్ చంద్ర. 10,000 తీసుకోండి అక్కడి నుంచి. కంగ్రాచులేషన్స్. జోర్సే మార్లో ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్.
చూసిన స్టిల్ లో బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది సంయుక్త. ఆన్సర్ చెప్పండి మీరా. చూడు ఒకవైపే చూడు, తర్వాత రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఆన్సర్ చాలా బాగా చెప్పింది. ఇప్పుడు అది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూడాలంటే రెడీ ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్ చెప్పేసింది జోసెఫా. అరే కలర్ఫుల్ చిలక నీతో కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకి ఓ కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్. ఫస్ట్ గా కొట్టింది మాత్రం ఇప్పుడు యాజ్ యూజువల్ గా వేనా. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. మెమరీ బేస్డ్ క్వశ్చన్ అంట. మన ఇద్దరం అవసరం లేదు, ఎందుకు కంగారు పడ్డావు? ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఫోటోలో ఎన్ని ఎల్లో కార్స్ ఉన్నాయి? చంద్రన్న అనా దానికి ఆన్సర్ అంటే చెప్పేస్తే వింటాం. 2. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్. అన్న రైట్ ఆన్సర్ చెప్పేశారు కాబట్టి రెడీ 3, 2, 1. రెడీ 3, 2, 1 జోర్ సే. తెలిసింది నేనా వాడా? కాదురా, ఆటలాగాల్సింది ఎవరు, ఆడుకుంటున్నారు ఎవరు? 3, 2, 1 జోర్ సే మార్. తనత్తా దింతా సరియా చేరుకోవే చలియా సరియా తనత్తా దింతా సరియా చేరుకుంటే చలియా వేరే దగ్గర నుంచి 10,000 లాగేసుకోండి అనా. ఇప్పుడు మన జోసే మార్లో 6th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఎంత ఫాస్ట్ గా ఉన్నావు వేనా. ఆన్సర్ అంటే వేనా. రెజీనా కెసాండ్రా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. సూపర్ వేనా, నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ముగ్గురు రెడీగా ఉన్నారు. సూపర్, ముగ్గురు కలిసి వాటర్ కొట్టేసరి. కానీ ముగ్గురులో ఫస్ట్ వాటర్ కొట్టింది ఎవరు తెలుసండి? సంయుక్త. 10,000 రూపీస్ తీసుకోమ అక్కడి నుంచి. మొత్తానికి జోసేమార్ రౌండ్ ఎలా అనిపించింది? ఈ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత ఉండదో చూద్దామండి. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మీ బాక్సులు తీసుకుని పోడియం దగ్గర వెళ్ళిపోతే అమ్మ సెటప్ అవుట్. మనం ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. థర్డ్ రౌండ్ పేరేంటి తెలుసా? వసూల్ రాజా. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్ అండి.
ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ లెవెల్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారండి. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ వరకు ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఎవరున్నారు సెకండ్ రౌండ్ వరకు? వీణా. సూపర్, వీణా లీడ్ లో ఉంది. వీణా ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటుంది. అమ్మాయి వీణా ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. చంటి. మీ బాక్స్ తీసుకుని వచ్చాను ఇద్దరు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే మరి థర్డ్ రౌండ్ కూడా సెటప్ వస్తే అప్పుడు స్టార్ట్ చేద్దాం. అమ్మా సెటప్ థర్డ్ రౌండ్ సెటప్ ఎక్కడ రామా? సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వీణా చెప్పాలా లేకపోతే చంటాన్ని చెప్పాలనేది వీణా ఇష్టం. ఎందుకంటే వీణా టాప్ లో ఉంది, లీడింగ్ లో ఉంది కాబట్టి. దీనికి రైట్ ఆన్సర్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారండి. సో ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒక్కసారి ఇద్దరు పైకి చూడండి. రైట్, నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను. వసూల్ రాజాలలో ఫస్ట్ క్వశ్చన్, వీటిలో మహేష్ బాబు ప్రకాష్ రాజు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏవి? నేను క్వశ్చన్ అడిగేశాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే అతను చెప్పమంటావు? నేనే చెప్తా. ఆప్షన్ ఏ బాబీ, ఆప్షన్ బి ఒక్కడు, ఆప్షన్ సి నాని, ఆప్షన్ డి మురారి. బాబీ. బాబీ అవును. ఎన్నిసార్లు చూసావు నువ్వు? చాలా సార్లు చూసాను. మహేష్ బాబు ఫ్యాన్. ఎక్కడున్నారు ప్రకాష్ రాజ్ గారు? ఎక్కడున్నారు దానిలో? లేదు, కన్ఫర్మ్ బాబీలో ఉన్నారు. హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఫాదర్. ఆప్షన్ ఏ కరెక్ట్ గా చెప్పావు. ఇంకా నువ్వు చెప్పాల్సిన 2 రైట్ ఆన్సర్లు. ఒక రాంగ్ ఆన్సర్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావు, 2 రైట్ ఆన్సర్ చెప్తే చంట వెళ్ళిపోతావు. ఒక్కడు. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఆ తర్వాత రైట్ ఆప్షన్ సి నాని, ఆప్షన్ డి మురారి. మురారి. ఆర్ యు ష్యూర్? yes I'm sure. నటరాజు ఆడాలి పంబరే గల్లీరా, జెండాపై కపిరాజు ఎగరాలి నీలజా పిల్లిగా. నన్ను తడిపిన ఈ స్త్రీ ఇస్త్రీ అయిపోగాక, ఇదే నా శాపం. సో ఎలా అనిపించిందన్నా గేమ్? తడిచినట్టుంది. దయచేసి వాళ్ళిద్దరిని కూడా తలిపితే నేను చూస్తా, తడపకపోతే నీకు తడుసుద్ది. మీరు ఎక్కడ ఉన్నారు? మీ కోరిక నేను తీరుస్తా. వేనా సక్సెస్ఫుల్ గా చంటి గారిని ఎలిమినేట్ చేసావు. ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో నుంచి నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అపోనెంట్ గా? సంయుక్త. ఒకసారి పైకి చూడండి. వసూల్ రాజాలలో సెకండ్ క్వశ్చన్, వీళ్ళలో మహాభారతంలో కనిపించే పాత్రలు ఏవి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? నేనే చెప్తాను. నువ్వే చెప్తావు. ఇప్పుడు ఆప్షన్ చేస్తున్నాను. ఆప్షన్ ఏ ఆంజనేయుడు, ఆప్షన్ బి వాలి, ఆప్షన్ సి శకుని, ఆప్షన్ డి జాంబవంతుడు. శకుని. శకుని మహాభారతం ఉన్నారు. ఆయన అందరికి గొడవ పెడుతూ ఉంటారు. ఆప్షన్ సి శకుని.
విజయ పరంపర కొనసాగిస్తున్నాం. చూద్దాం, 3 ఆప్షన్లో 2 రైట్ ఆన్సర్లు చెప్పాలి. ఒక రాంగ్ ఆన్సర్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. జాంబవంతుడు. ఆప్షన్ డి జాంబవంతుడు. ఇంకా 2 ఆప్షన్ మిగిలి ఉండిపోయినాయి. ఆప్షన్ ఏ ఆంజనేయ స్వామి, ఆప్షన్ బి వాలి. వాలి. ఫిక్సా? ఫిక్స్. సిలకు ఎగిరోతాం బాయి సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టయ్యే. రామాయణంలో చచ్చిపోయిన వాలి భారతంలో ఎక్కడి నుంచి వచ్చాడు? నీకోసం నడుచుకుంటూ వచ్చాడా? మరి ఆంజనేయ స్వామి. వస్తారు. ఐ డోంట్ నో. నాకు ఇంత కంటెంట్ తెలియదండి, అందుకే ఏదో. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, బాగా ఓడిపోయావు. థ్యాంక్ యూ. కన్ఫ్యూజన్ లో వాలి అని చెప్పావు, కానీ యాక్చువల్ గా రైట్ ఆన్సర్ ఏంటంటే ఆంజనేయ స్వామి. సో నీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం తనకి ఇచ్చేస్తే. సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. అంటే గేమ్ షోస్ చేసాము, కానీ ఇలాంటి క్రేజీగా గేమ్స్ రౌండ్స్ లేవు. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్నాను, వెళ్ళండి. థ్యాంక్ యూ. అన్నా వచ్చాను నన్ను తీసుకొని. ఓకే, ఒకసారి పైకి చూడండి. వసూల్ రాజాలలో 3rd క్వశ్చన్ అంటే ఫైనల్ క్వశ్చన్. 5 వరుసలో కూడా పళ్ళు ఉన్న ప్రాణులు ఏవి? 2 వరుసలో కూడా ఉంటాయి పళ్ళు. ఓకే, దీనికి ఆన్సర్ మీరు చెప్తారా, ఆయన చెప్పమంటారు? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పను, చంద్రానే చెప్పాలని చెప్పేసి ఆప్షన్ అది ఇచ్చేసారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ పంది, ఆప్షన్ బి ఆవు, ఆప్షన్ సి దోమ, ఆప్షన్ డి పిల్లి. పిల్లికి 2 వరుసల్లో పళ్ళు ఉంటాయని అనుకుంటున్నారు. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు మీరు? ఆప్షన్ డి ఫిక్స్. కంగ్రాచులేషన్స్ చంద్రన. ఇంకా 3 ఆప్షన్లు ఉన్నాయి, దాంట్లో 2 రైట్ ఆన్సర్లు చెప్పాలి. ఒక రాంగ్ ఆన్సర్ చెప్తే మీ నెత్తి మీద సరాసరి పగిలిపోద్ది, మీరు హెల్మెట్ అయిపోతారు. దోమ. ఆప్షన్ సి దోమ. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం. దోమకి మొత్తం 47 పళ్ళు ఉంటాయి. 47 కనిపించడానికి ఎంత ఉంటుంది? ఇంకో ఇంచు గ్యాప్ లో ఉన్నారు విజయానికి. సూపర్ అన్న, ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకోండి.
కానీ యాక్చువల్గా ఏంటంటే ఆవుకి పై వరుసలో పళ్ళు ఉండవు, కింద వరుసలో ఉంటాయి. పంది అయితే పుట్టడమే పళ్ళతో పుడుతుంది. సూపర్. మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఈవిడ దగ్గరికి వెళ్ళిపోగా నీ దగ్గర మొత్తం 10 లక్షలు ఉన్నాయమ్మా. కంగ్రాచులేషన్స్. ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఈ తడిసే ఆట ఎక్కడ ఆడలేదు ఇప్పటి వరకు. ఏరా నువ్వు ఎక్కడ ఆడావా? వాడు ఆడలేదు, నేను ఆడలేదు. అంటే రెగ్యులర్ షో కాకుండా ఒక మంచి డిఫరెంట్ షోలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈవిడ గారు అసలు ఏమి ఇద్దరిని ఏ ప్రమేయం లేకుండా పంపించేసింది, ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతుంది. ఫోర్త్ రౌండ్కి వెళ్ళాలంటే మన థర్డ్ రౌండ్ సెటప్ ఎక్కడి నుంచి వెళ్ళాలండి? అమ్మా సెటప్ అవుట్. ఫోర్త్ రౌండ్ పేరేంటంటే రన్ రాజా రన్. రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఫోర్త్ రౌండ్ కూడా సెటప్ ఉండాలిగా. ఇంక పారింగ సెటప్ ఇంగిరిక. ఏంటంటే నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా, ఈ 10 లక్షలతో 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఈ రౌండ్ లో ఉందన్నమాట. ఓ 50 లక్షలే? ఎస్. 50 లక్షలు గెలవాలంటే చేయాల్సిన చిన్న పని అదేంటంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ చివరికి వెళ్తే చిన్న బుట్టలో జంబు లెటర్స్ ఉన్నాయి. ఆ జంబు లెటర్స్ మొత్తం ఒక ఆర్డర్ లో పెడితే ఒక సినిమా పేరు వస్తుంది. అదంతా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటే. ఎస్. సో చెప్పాను కదా 50 లక్షలు గెలుచుకోవాలంటే ఇది టాస్క్ చేయాల్సింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే 60 సెకండ్లు చేస్తే 50 లక్షలు ఇస్తా. 80 సెకండ్లు చేస్తే నీకు మొత్తం 30 లక్షలు ఇస్తా. చేస్తావా? 80 సెకండ్లు 30 లక్షలు. వేరే ఆప్షన్ ఏం లేదా? సరే నీకు లాస్ట్ ఆప్షన్ ఇస్తున్నాను. నీకు 100 సెకండ్స్ ఇస్తాను. 100 సెకండ్స్ లో ఫినిష్ చేస్తే మొత్తం నీకు 20 లక్షలు ఇస్తాను. ఇంకా అదే లాస్ట్ ఆప్షన్. అదే లాస్ట్ 100 సెకండ్స్. సంయుక్త 20 lakhs కోసం ఆడుతానంటుంది. ఈ టాస్క్ ని 100 సెకండ్ లో ఫినిష్ చేస్తానంటుంది. సంయుక్త ఒకటి మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా, అది కూడా మా 10 లక్షలు తీసుకొని నిన్ను 0తో పంపిస్తా బయటికి. ఎలా వచ్చాను అలా వెళ్ళిపోతా. అంతే, ఎలా వచ్చా అలా వెళ్తావు. ఓకే, నేను రెడీ అన్నప్పుడు ఇక్కడ టైమర్ ఉంది కదా, ఈ టైమర్ ప్రెస్ చేసి టాస్క్ మొత్తం కంప్లీట్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ టైమర్ ప్రెస్ చేస్తే నీ టైమర్ ఎండ్ అయిపోతుంది. ఓకే. సంయుక్త రెడీయా? రెడీ. సంయుక్త ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. 3, 2, 1 గో. రెడీ సంయుక్త? రెడీ. వెరీ గుడ్. అంతే, అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి. సూపర్ సూపర్. అది 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 అంతే. స్లో స్లో స్లో. ఏంటిది? కమాన్ సంయుక్త, కమాన్ బేబీ. మెల్లిగా. సగం దూరం వచ్చేస్తావు, నీకు అర్థం కాదు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కానీ తొందరగా వచ్చేయచ్చు. నువ్వు పడడానికి వీల్లేదు, అసలు పడడానికే వీల్లేదు. చిన్న బండి పాకుతున్నట్టు, డైనోసర్ ఇప్పుడే బయటకు వస్తున్నట్టు. పడడానికే వీల్లేదు అసలు. అసలు పడడానికి చూస్తే పడతావు. ఏదో మాట్లాడుకుంటూ వచ్చే ఏం పడవ కానీ నిమిషం అంతే. కన్ను లేదు నేను అది బాగుంది. అయిపోయింది. పరిగెడు పరిగెడు. దా 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 దా. వచ్చి 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 వచ్చి. సూపర్ ఏ సూపర్ సూపర్. పెట్టి 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 ఆటలో పెట్టుకోకలే పేరు వస్తుంది. ఏదైనా కాదు, మోహన్ ఇచ్చిన మగ వచ్చేదైనా కావాలి. గంగతో రాబోతుంది. ఇది ఆగట్లేదు. ఓకే. గంగతో కెమెరామెన్ పెట్టు. నాకేం
తీసుకుంటూ వెళ్ళిపో. అడిగే 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 పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగ్ ఎదిని కట్టింగ్ అందుకే హోల్డ్ చెప్పి హోరర్ కొట్టుందే. అందమైన ఫీలింగ్ అడుగుకే డార్లింగ్ లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుందే. ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి. సో నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు 20 lakhs ఇస్తాను కదా, అది కూడా చెప్తాను. మా ధనలక్ష్మి పిలుస్తాను. మా ధనలక్ష్మి కిందకి రావు సరే. గేమ్స్ చేయాలనిపించింది నీకు? నిజంగా చాలా చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ఇంతవరకు నా లైఫ్ లో ఇలాంటి గేమ్ షో ఎక్కడ నేను ఆడలేదు. 4 వచ్చారు, బాగా తడిచారు, బాగా సినిమా చూపించుకున్నారు, మీరు బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తా. అప్పటి వరకు మీ గెటప్ సీన్. బాయ్ బాయ్. ఏమబ్బి ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి చూపించిన సినిమాని ఊర్లో జనం మొత్తం చెప్పుకోవాలా? ఇద్దరు గొడవ పడ్డారు. చీమ అడుగుతుంది, నేను 10 అంతస్తుల బిల్డింగ్ మీదకి దింపితే నాకేం కాదు. ఎందుకు కాదురా, నువ్వు చెప్పురా, నీకు తమ్ముంటే చెప్పురా, నీకు తెలివనేది ఉంటే చెప్పురా అని అన్నాడు. ఎందుకు? అది హెల్మెట్ పెట్టుకుంది కాబట్టి. ఆరు ఎర్ర లారీలు కాదురా. సార్ ఏం సార్ లూజ్ మోషన్ సార్?